సినిమా పరిశ్రమకు పెను సవాల్గా మారిన పైరసీపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. దేశంలోని అతిపెద్దదైన పైరసీ ముఠాను ఛేదించి 6 నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ముఠా తెలుగు సహా పలు భాషల కొత్త సినిమాలను విడుదలైన కొద్ది గంటల్లోనే ఆన్లైన్లో పెట్టేవారు. వీరి కార్యకలాపాల వల్ల సినీ ఇండస్ట్రీకి దాదాపు 22,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ముఠాను పట్టుకోవడం సినీ రంగానికి గొప్ప ఊరటనిచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టుబడిన నిందితుల విచారణలో అంతర్జాతీయ లింకులు బయటపడ్డాయి. అరెస్ట్ అయిన నిందితుడు కిరణ్ ను కస్టడీలోకి తీసుకొని విచారించగా ఈ పైరసీ ముఠా సభ్యులు దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్ వంటి విదేశాల నుంచి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ముఠా కేవలం థియేటర్ల రికార్డింగులతోనే కాక శాటిలైట్ కంటెంట్ ఐడి, పాస్వర్డ్లను సైతం క్రాక్ చేసి ఒరిజినల్ కంటెంట్ ను ఇతర వెబ్సైట్లకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు పైరసీ చేయడానికి అధునాతన గూఢచర్య పద్ధతులను అనుసరిస్తున్నారు. శాటిలైట్ కంటెంట్ క్రాక్ అవ్వని పక్షంలో వీరు ఏజెంట్లకు కెమెరాలను, చొక్కా జోబులు, పాప్కార్న్ డబ్బాలు, కోక్ టిన్లలో రహస్యంగా అమర్చి థియేటర్లలో రికార్డులు చేయిస్తున్నారు. ఈ ఏజెంట్లకు టికెట్లు బుక్ చేసి రికార్డింగ్ పూర్తయ్యాక క్రిప్టో కరెన్సీ రూపంలో కమిషన్లు చెల్లిస్తున్నారు. ఈ ముఠా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ సినిమాలపై కూడా దృష్టి సారించారు. హైదరాబాద్ సిపిసివి ఆనంద్ పైరసీ పద్ధతులపై సినీ నిర్మాతలు, నటులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. సంజయ్, చెప్పండి. రైట్, ఇప్పుడు మనకి తెలుసు బయట థియేటర్స్లో మొత్తం ఎక్కడ చూసుకున్నా సినిమా రిలీజ్ అయిన కొద్ది సేపటికే దాన్ని మనం ఆన్లైన్లో కానీ ఎక్కడైనా మనం ఇతర వెబ్సైట్లో మనం అయితే చూస్తున్నాము. సో దీనికి సంబంధించి పైరసీ ఇవన్నీ జరుగుతున్నాయి. సినిమాలు
ఎటువంటి పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఎటువంటి సినిమా కూడా ఆపలేకపోతున్నాం అని చెప్పి నిర్మాతలంతా వాపోతున్నారు. అదే దీనికి అంశానికి సంబంధించి అసలు పైరసీ జరగకుండా వాళ్ళైతే ఒక లెటర్ అయితే పాస్ చేశారు. మరి ఇటువంటి అంటే ఇదివరకు చూసుకుంటే మనకి కెమెరాలు తీసుకెళ్ళి డైరెక్ట్గా రికార్డులు చేసి దాన్ని ఆన్లైన్లో ప్రజెంట్ చేసేవారు, పైరసీ సీడీలు లాంటివి అమ్మేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం టెక్నాలజీ మారింది. టెక్నాలజీ మారిన తర్వాత కూడా ఇప్పుడు పాప్కార్న్ డబ్బాలు అవ్వచ్చు, లేకపోతే బటన్ కెమెరాలు అవ్వచ్చు, పెన్ కెమెరాలు అవ్వచ్చు, ఇలా ఎటువంటి అంటే చిన్న చిన్న వస్తువుల దగ్గర నుంచి కూడా చిన్న చిన్న కెమెరాలు అమర్చి సినిమాని రిలీజ్ అయిన తర్వాత దాన్ని రికార్డ్ చేసి దాన్ని పైరసీగా చేసి అమ్ముతున్నారు. సో దాని పరంగా చూసుకుంటే ఈ ఎక్కువ శాతంలో ఈ ముఠా ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా పైరసీ సినిమాలు చేయటం, అలాగే డబ్బులు సంపాదించడం, ఇదే వాళ్ళ డైరెక్ట్ డబ్బు రూపాయన రాదు. అది కాక వీళ్ళు చూసుకుంటే వీళ్ళ ఐపీ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఐపీ అడ్రస్ కూడా ఎక్కడి నుంచి చేస్తున్నారు, అసలు ఎలా ఆపరేట్ చేస్తున్నారు అనేది కూడా మనకి చెప్పడానికి లేదు. ఎందుకంటే డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ఈ రకంగా చూసుకుంటే కూడా పైరసీ అనేది పెద్ద మొత్తంలో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రెజెంట్ ఉన్న సినిమా రిలీజెస్ పరంగా చూసుకుంటే పైరసీ అనేది ఎక్కువగా జరుగుతుంది. మరి దీని పట్ల వాళ్ళైతే ఒక జీవోని అయితే పాస్ చేశారు. మరి ఇది ఎంతవరకు ఆగుతుంది ఆగుదు అనేది దాని మీద అయితే ఇంకా క్లారిటీ లేదు. రైట్, థ్యాంక్ యూ సంజయ్.